హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నా వీడియో చూసే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నానండి. మామిడికాయ పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. నేను కప్పున్నర పప్పు వేసాను. కప్పున్నర అంటే చిన్న కప్పు. మంచిగా కడిగేసి కుక్కర్లో వేసేసి మనకి తగినన్ని వాటర్ వేసుకుని అందులో మామిడికాయ ముక్కలు వేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసి నేను విజిల్ పెట్టేశానండి. కరెక్ట్గా 5 విజిల్స్ రానిచ్చాను. నెక్స్ట్ పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. చూడండి, సాల్ట్ అయితే వేసాను స్పూన్నర, నాకైతే సరిపోతుంది. తర్వాత బాండి పొయ్యి మీద పెట్టాను. తగినంత ఆయిల్ వేసుకున్నాను తాలింపుకి. తాలింపు దినుసులు వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా గోలనివ్వండి. ఎంత గోలితే అంత మంచి టేస్ట్ వస్తుంది, ఉల్లిపాయల టేస్టే. ఓకేనా. పప్పులోకి ఉల్లిపాయ మాత్రం 100% ఉండాల్సిందేనండి. తర్వాత నేను కచ్చాపిచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. మంచిగా గోలనివ్వండి. ఎంత బాగా గోలితే అంత టేస్ట్ ఉంటుంది. తర్వాత నేను నెక్స్ట్ చిన్న టీ స్పూన్ పసుపు వేసేసాను. పసుపు కూడా మంచిగా కలయి తిప్పేసేయండి. ఎంత కలయి తిప్పితే అంత బాగుంటుంది. ఓకేనా. తర్వాత వేగిన తర్వాత పసుపు మొత్తం పచ్చి స్మెల్ పోయినాక పప్పు అనేది వేసేసాను. నేను మామిడికాయ పప్పు తాలింపులో వేసాను. చూడండి, తాలింపు మొత్తం చాలా పైకి వచ్చేసింది. ఎంత బాగుందో. చూడటానికి మాత్రం బాగుంది, కానీ తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి మామిడికాయ పప్పు అంటే. ఎవరికి ఇష్టం ఉండదండి మామిడికాయ పప్పు పుల్ల పుల్లగా, చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ నేనైతే కొత్తిమీర అయితే మాత్రం చిన్నగా కట్ చేసేసి వేసేసాను పప్పులో. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో పప్పు. మామిడికాయ పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.